11 రోజులు అన్నం తిననన్నావు పవన్ కళ్యాణ్. నక్సలైట్ ఇష్టం ఉండదు. అమిత్ షాకు మా గద్దరన్న నీకు ఈడ వీకేస్తా ఆడ వీకేస్తా అని నువ్వే అన్నావు. నేను ఆంధ్రలోనే వీకలేకపోతున్నా అన్నావు. నువ్వు వీడికి వచ్చి చేద్దామంటున్నావు కదా. నీ అయ్య జాగిరా అంటే నా అమ్మయ్య ఈడవాడు. నేనే ఇస్తా కారు. నువ్వే కారు కొనిచ్చినావు చెప్పు పవన్ కళ్యాణ్. బిడ్డ నీ పవన్ కళ్యాణ్ ఆ డ్యాన్సులు చేసుకుంటావు, నువ్వు ఏదో ముఖానికి కలర్లు వేసుకుంటావు. దానికి తప్ప నువ్వు దేనికి పని. నేను ఇక్కడ పార్టీ పెడతా, డప్పు పట్టుకొని కొడతా, బంద్ చేయి అని దుకాణం బంద్ చేయి. కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఎట్లుంది అసలు? ప్రజలు నిర్ణయిస్తారు అది. 2034 వరకు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందశ్రీ బొంద మీద గోరిగట్టమని. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఎడమకాలు చెప్తాను కాదు, పంది కొడతారు సాలేగా. ప్రాంతాన్ని నాగం చేయడానికి ఒక పాగల్ కళ్యాణ్ గారిని పంపి పవన్ కళ్యాణ్ పాగల్ వాళ్ళ గురించి సంబంధం లేదు. నీకు ఫలితం వచ్చింది కష్టపడకున్నా. ఇప్పుడు కష్టపడమని చెప్తున్నా. వీరులార వందనం విద్యార్థులార వందనం ఎంత గొప్ప పాట. సావు వార్త ఈని గుండె వలిగిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం. పొరగాళ్ళు బస్ స్టాపుల కాడ టైం వేస్ట్, పిజ్జా బర్గర్లు కేఎఫ్సీల కాడ అలవాటయ్యారు. అందుకనే ఇవాళ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు మంత్రులకు సీఎంలకు నడిచిన బాట చెప్పుల బాట ఉంటుందా, ఆ చెప్పుల కింద మట్టి తెచ్చుకొని పండుకుంటప్పుడు మెత్త కింద పెట్టుకొని పండుకుంటే తెల్లాటి వరకు మెదడన్న పనిచేస్తుంది. నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ కాంగ్రెస్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఈ మధ్యలో ఇటీవలే తను సైకిల్ కాంగ్రెస్ అని చెప్పి కూడా ప్రస్తావించడం జరిగింది. అండ్ కాంగ్రెస్ మీద అసంతృప్తిని కూడా, అండ్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారే టార్గెట్ గా తన కామెంట్స్ కూడా ఉంటున్నాయి. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకంత అసంతృప్తిగా ఉన్నారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, ప్రజల్లో కాంగ్రెస్ మీద అభిప్రాయం ఎట్లా ఉంది అనేది అన్నగారిని కనుక్కొని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. జై కాంగ్రెస్, జై తెలంగాణ. సో అన్న, మొదటిగా మీ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి కొంచెం? 2001, 2002లో కాంగ్రెస్ పార్టీలో గొడవ అయితే మా ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఇల్లు కావాలన్నా అని అడిగినప్పుడు ఒకటే జత బట్టలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఇల్లు వదిలేసి అంబర్పేట శ్రీరామన వెనుక ఎస్సీ నరసింహంకుల్ ఇంట్లో బ్యాచిలర్ జీవితంగా 10 సంవత్సరాలు ఉన్న పాముల బస్సి, పోచమ్మ బస్సి, కుర్మా బస్సి, నా ఇల్లు చే నెంబర్ నా అమ్మ నాయన ఉన్నది. నా ఇంటికి పోకుండా 10 సంవత్సరాలు ముఖం చూడలే మా అమ్మ నాయనది. అట్లా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా. ఈరోజు ఏఐసిసి దాకా పోయినా అంటే నన్ను కష్టం గుర్తించి కాంగ్రెస్ పార్టీలు నన్ను ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేశారు. సబ్ ఇన్ఛార్జిగా రాష్ట్రాలు చాలా చేసిన ఓబీసీల నేషనల్ ఓబీసీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఆ స్థాయికి గొల్లల దాంట్లో 2 రాష్ట్రాలలో బీసీలలో ఆ స్థాయికి రానియరు. బస్ దేవుని దయ వల్ల మా పెద్దల ఆశీస్సులు అమ్మ నాయనలతో ఈరోజు నేను ఆ స్థాయికి పోగలిగిన. సో నేను ఎప్పటికి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతా, కట్టుబడి ఉంటా. సో ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ రాజకీయాలు చూసుకుంటే ప్రధానంగా మీరు రేవంత్ రెడ్డి గారే టార్గెట్ గా కామెంట్స్ చేస్తున్నారు. టార్గెట్ చేయనన్నా, ఎవరిని టార్గెట్ చేయను. ఇప్పుడు మీరు టీవీ ఛానల్ సంస్థ ఉన్నాము ఉంది, 30 ఏళ్ళ నుంచి కష్టపడుతురు. మధ్యలో వచ్చిన ఆయన వచ్చి టీం లీడరు హెచ్ఆర్ అయితే మీ లోపల బాధ ఉంటుంది కదా. మరి రేవంత్ అన్న సీఎం అయిండు, బయట పార్టీలను ఎందుకు పిలుస్తున్నావు? మేమున్నాం కదా భక్తులం. హైదరాబాదులో ఇవాళ రంగారెడ్డిలో నాయకులు లేరు. రేపు జిహెచ్ఎం సెలక్షన్లకు ఒక ఫోన్ కొడితే హాస్పిటల్లో చూపిస్తలేరు కార్యకర్తలకు, ప్రజలకు. ఆఫీసులు పెట్టమను. ఇప్పుడు అయినా చైర్మన్లకు ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 మందితో మీటింగ్ పెట్టమను. డోర్ల కాళ్ళు మొక్కుకుంటా కూర్చున్నాడు కాదు, ప్రజలలోకి పోయి పనిచేయమను. నాకు ఆ పదవి లేదు కదా. రేపు సీఎం రేవంత్ అన్న శ్రీనివాస్ యాదవ్ 10,000 మందితో మీటింగ్ పెట్టమని అంబర్పేట నియోజకవర్గంలో 10,000 మందితో మీటింగ్ పెడతా. నీకు ఇప్పటికీ ఖర్చు పెట్టుకున్నా, నా అయ్య సంపాదించిన ఆస్తులు అమ్ముకున్నా కదా. ఈ రోజు కాదు ఏ రోజుకైనా కాంగ్రెస్ పార్టీ కోసం పెడతా రేవంత్ అన్న. ఇప్పుడు అయినా చైర్మన్లు ఉన్నారుగా 10, 20, 30 మంది. ఆ 20, 30 మంది చైర్మన్లని వాళ్ళ నియోజకవర్గాలల్లా
10,000 మందితో మీటింగ్ పెట్టమంటున్నా. తప్పు అంటున్నానా ఏమన్నా? తప్పేం లేదు. ఏం లేదు కదా! నీకు ఫలితం వచ్చింది కష్టపడకున్నా. ఇప్పుడు కష్టపడమని చెప్తున్నా. సీఎం చుట్టూ, డిప్యూటీ సీఎం చుట్టూ డబ్బాలు కొట్టుకుంటా కాదు మీరు చేయవలసింది. ప్రజలల్లోకి పోయి ఆధార్ కార్డులు ఏమైనా సమస్యలున్నాయా? ఓటర్ కార్డ్ ఉందా? స్ట్రీట్ లైట్లుందా? డ్రైనేజ్ సమస్యలున్నాయా? అనేక నియోజకవర్గాలల్లో ఆఫీసులు పెట్టుర్రి. నేను ఆఫీసులు పెట్టినా 2004 నుంచి ఇప్పటి వరకు ఆఫీసులు పెట్టుకున్నా. నేను సొంతంగా కిరాయిలు కట్టుకున్నా. పాల వ్యాపారం చేసుకొని వచ్చిన 10,000 5,000 కిరాయిలు కట్టుకుంటున్నా ఆఫీసులకు. అన్లిమిటెడ్ కార్యకర్తలకు నా నియోజకవర్గంలో బువ్వ పెడుతున్నా. మీరు ఆఫీసులు పెట్టుర్రి. నియోజకవర్గం ఇన్ఛార్జీలైనా, చైర్మన్‌లైనా, డైరెక్టర్‌లైనా, మహిళా కమిషన్ అయినా, మెంబర్స్ అయినా పని చేయమంటున్నా కాంగ్రెస్ పార్టీకి. చూపుటాపులు చేయకూరి. ఇది నేను చెప్తున్నా. సో ఇప్పుడు మీరు సైకిల్ కాంగ్రెస్ అని కూడా ప్రస్తావించడం జరిగింది. సైకిల్ పార్టీ నుంచి వచ్చిన రాజకీయ నేతలతోనే కాంగ్రెస్ నిండిపోయింది అని కూడా కొంతమంది అభిప్రాయం. సో వాళ్ళతో మీరు ఇమడలేకనే ఇట్లా సైకిల్ కాంగ్రెస్ అని ప్రస్తావించడం జరుగుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌కొస్తే రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు విలేజ్‌ల వార్డ్ నంబర్ కూడా డైరెక్ట్ సెక్రటేరియట్ బ్లాక్‌లలోకి వస్తుండే. ఏదైనా సమస్య ఉంటే. ఒక ఏఐసీసీ కోఆర్డినేటర్ నేనున్నా. కేతూరు వెంకటేష్ ఉన్నాడు. ఇట్లాంటి ఓబీసీ చైర్మన్‌లున్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షులున్నారు. ఎస్సీసీఎల్ చైర్మన్ ఉండు. ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులురు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులురు. జిల్లా డీసీసీలున్నారు. రాష్ట్ర కమిటీ ఉంది. ఎవ్వరికి చేస్తున్నారు? గుర్తించవలసింది ఎవరిని? ఎవడు పనిచేస్తుండు ప్రజలల్లా? ఎవడు సమానంగా ఉంటుండు? ప్రజలకు ఓటు పడాలంటే ఇప్పుడు నా ఆఫీస్ పెడితే రోజు 100 మంది వస్తారు సమస్య కోసం. నేను తీరుస్తున్న ఎంఆర్ఓ ఆఫీస్‌లో, పోలీస్ స్టేషన్‌లలో ఏదన్నా చిన్న చిన్న పంచాయతీలుంటే, లేకుంటే బస్సులలో ఏదైనా కరెంట్ రాకుంటే ఏఈకి ఫోన్ చేయడం, డీఈకి ఫోన్ చేయడం, లైన్‌మెన్‌కి ఫోన్ చేయడం. అదే విధంగా పోతుంటే మనం మురికి కాలువలు నా ఏరియాలో మొత్తం ముసినది ఉంటది. దోమల మోటార్లు తెప్పియడం. ప్రతి బస్సీ ప్రెసిడెంట్‌కి పొద్దుగాల పోయి బాగున్నావా కాకా అని నమస్తే పెట్టడం. ఇది లీడర్ లక్షణం. నీవొచ్చి సెక్రటేరియట్‌లో తెల్ల బట్టలేసుకొనొచ్చి, నేను అన్నకాడనే చెవులు మొక్కుతా, ఎనకంగా బాత్రూమ్‌లో అన్ని తాగుతా. ఇప్పుడు రేవంత్ అన్న ఒక్కడు కష్టపడితే కాదు కదా! రేవంత్ అన్న ఒక్కడు అది చేస్తే సరే వచ్చిండు, సీఎం అయిండు ఓకే. నన్ను గుర్తించవలసిన అవసరం లేదు గానీ, నాతో పాటు పనిచేసిన 20, 25 ఏళ్లతోని పనిచేసినోళ్ళు ఆళ్ళందరిని గుర్తించమని చెప్తున్నా. హైదరాబాద్‌కు లీడర్ లేడు. ఒక అంజన్ కాక ఉన్నాడు. ఆయన ఏజ్ అయిపోయినా ఆయనకో మంత్రి ఇయ్యిరి. ఆయన 40 ఏళ్ళు పార్టీని పట్టుకొనుండు. మంత్రి ఇయ్యిరి. మా నగరంలో వందలాది మంది బీసీలకు న్యాయం జరిగినటువంటి వ్యక్తి మాజీ మంత్రి వర్యులు ముఖేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆ ముఖేష్ గౌడ్ గారికి మీరు దయచేసి ఆయన విగ్రహం పెట్టుర్రి. ఎవలోలో విగ్రహాలు ఈడేం అవసరం? మాకు కావాల్సిందేంది? ముఖేష్ గౌడ్ విగ్రహం ఇక్కడ పెడితే అదే పాయింట్‌కి వస్తున్నానా. ఇప్పుడు ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విగ్రహావిష్కరణ చేసినారో, ఆ విగ్రహావిష్కరణ సందర్భంలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అసలు ఇది మా కాంగ్రెస్ పార్టీ ఫంక్షనా? లేకపోతే టీడీపీ ఫంక్షనా? మాకు అర్థమైతలేదు అని చెప్పేసి కూడా విస్తుపోయినారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఇప్పుడు అందరు చెప్తలేరు నేను చెప్పాలి. అందరికి చెప్పనీకి వస్తలేదు. వివరించి చెప్పాలి. ఎందుకంటే విభజింపు పాలించు అనేది ఒకటి ఉంటది కదా! వివరించి చెప్పు నువ్వు ఫస్ట్. రామారావు విగ్రహం పెట్టినావు. దేనికోసం పెట్టినావు? సో రామారావు విగ్రహం అంటే సీఎం గారి మాటల్లో ఏముంది అంటే ఒకవైపు రామారావు, ఒకవైపు ఇందిరమ్మ ఇద్దరిని కలిపితేనే మా ప్రజాప్రభుత్వం అని జనాలకి హితబోధ చేసింది. ఇందిరమ్మ దేశానికి ప్రధాని చేసింది. ఇందిరమ్మ పథకాలు ఆదర్శంగా తీసుకున్న అన్ని పార్టీలు ఉన్నాయి. ఇలా ఇందిరమ్మ పార్టీ నుంచి వచ్చినోళ్ళు ఆదర్శంగా తీసుకున్న బీజేపీ, అల్లకెళ్ళి యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన కేసీఆర్ గారైనా, చంద్రబాబు నాయుడు అల్ల పనిచేసినోడే, జగన్మోహన్ రెడ్డి అల్ల పనిచేసినోడే, మొన్నటిదాకున్న సిద్దిరామయ్య కూడా ఈ దేవగౌడ ఎమ్మడి పనిచేసినోడే, ఇప్పుడున్న కేరళ రాష్ట్రం అల్ల పనిచేసినోళ్ళే, స్టాలిన్ కరుణానిధి కూడా కాంగ్రెస్ హెల్ప్ తీసుకున్నోడే, తమిళనాడు స్టాలిన్ మాజీ సీఎం వాళ్ళ నాయన. నేనేమంటున్నా అంటే ఇందిరాగాంధీతోని పోల్వకూరి రామారావు. ఆత్మగౌరవం దెబ్బతింటది. నేనేమంటున్నా అంటే నీ విగ్రహం పెట్టుకున్నావు. కాంగ్రెస్ జెండాలు పెట్టురాడ. ఏ పార్టీ సీఎం ఓపెన్ చేసిండాడా? అదే మీ కాంగ్రెస్ కార్యకర్తలే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు గానీ మైకుల కాడికి వచ్చి చెప్తలేరు కదా! ఆ! భయపడుతుర్రు కదా! భయం ఎందుకు? రుబాబుగా బతుకుదాం. సో ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకోవాలి లేదా ఎన్టీఆర్‌ని ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడుతున్నారు. కానీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌కి యాంటీగానే ఆయన పార్టీ బయటికి తీసుకొచ్చినారు అని చెప్పేసి టీడీపీఓల వాదన. దీన్ని ఎట్లా చూడొచ్చు? బ్రదర్ అప్పుడు యాంటీగా ఇందిరాగాంధీకి యాంటీగా చేసినటువంటి రామారావు వదిలేద్దాం. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా
రామారావు పెట్టిన పార్టీ ఎంపీలు మోసం చేసిరా లేదా? నీకు అర్థమైందా? ఉమ్. మొన్నటికి మొన్న రామారావు పార్టీ ఏది పెట్టిండు? తెలుగుదేశం. అంతే కదా. ఆ పార్టీ ఎంపీలు మన నరేంద్ర మోడీ పిఎం కు రాహుల్ గాంధీ పిఎం కు మధ్యలో కొట్లాట అయిందా? అవును. ఎంపీలు తక్కువ పడ్డాయా? అవును. మొన్న ఆ ఎంపీలు పోయి ఎవరికి సపోర్ట్ చేసిరు? బీజేపీ. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకే కదా. మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన పార్టీ ఏది? రామారావు అదే కదా. ఇప్పుడు మరి ఎందుకు పెట్టాలి ఆయన విగ్రహం? ఇప్పుడు రామారావు పార్టీ టీడీపీ పోయి చంద్రబాబు నాయుడు పోయి మోడీకి సపోర్ట్ చేస్తుంది. మా రాహుల్ గాంధీని ఓడగొట్టిన పార్టీ ఏది? రామారావు పార్టీ కదా. రామారావు పార్టీ. ఇది వివరించి చెప్పాలి మనం. ఉమ్. రామారావు పార్టీ మా రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా మొన్న ఎలక్షన్ లా 24 సీట్లు తక్కువ కడితే నితీష్ కుమార్ వచ్చి మాకు సపోర్ట్ చేస్తే బీఆర్ సీఎం నువ్వు రాకపోతేవి కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే స్వలాభం కోసమే వాళ్ళు రాలేదు అనుకోవచ్చా? అంతే కదా మరి. ఇప్పుడు మా పార్టీ నాయకుడు ఎవరు? మా కోరిక ఏంది? రాహుల్ గాంధీ పీఎం కావాలి. ఏ పార్టీ ఓడగొట్టింది? తెలుగుదేశం. తెలుగుదేశం. రైట్. ఆయన ఎంపీలు సపోర్ట్ చేయకుంటేనే కదా మా రాహుల్ గాంధీ పీఎం కాలేదు. మరి రామారావు విగ్రహం ఎందుకు మా పార్టీలో మా ప్రధాని కానీ అన్న. సో ఇప్పుడు అంబర్పేట్ టికెట్ ఆశించి భంగపడినందుకే మీరు ఇంత వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు టికెట్ అనుకోవచ్చా? గురించి అడగలే బై సాబ్. ఉమ్. బ్రదర్ నేను ఏమంటున్నా, నేను టికెట్ గురించి అడగలే నిన్ను. నేను ఓడిపోయినా నాకు గెలిచినా అని అడగలే. నేను మా రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా ఆపిన పార్టీ అని చెప్పిన. ఉమ్. నాకు టికెట్ ఇవ్వకున్నా పర్వాలేదు, నాకు పదవులు ఇవ్వకున్నా పర్వాలేదు, అసలు కాంగ్రెస్ ను బతికిద్దామని చెప్తున్నా. ఈ మధ్యలే మేము విన్నాం, ఈ మధ్యలే చూస్తున్నాము, అఖిల భారత యువజన సేన అని చెప్పేసి పెట్టినారు. యువజన సేన కాదు, బహుజన సేన. బహుజన సేన. రైట్. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? మీరేమైనా పార్టీ ప్రకటించబోతున్నారా లేకపోతే అదొక సంస్థనా? ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉండు మా ఎమ్మెల్సీ మాల మానాడు ఉన్నదిగా ఆయనకు సంఘం. ఆర్ కృష్ణయ్య ఉండు బీసీ సంఘం. ఎల్ల రాజ్యసభ, వైఎస్ఆర్ల రాజ్యసభ, బీజేపీలో రాజ్యసభ. మందకృష్ణ అన్న ఉండు పెద్ద మనిషి, చాలా గొప్ప ఆయన గురించి ఎక్కువ మాట్లాడు. ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఆయన సొంత లాభాదేవులు కాదు, ఒక జాతికి మాకు మంచి చేయాలని పోరాడుతుండు ఆయన. సో మనిషికి ఒక సంఘం ఉంటుంది. ఇప్పుడు నేను అట్లా అఖిల భారత బహుజన సేన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నా. అంటే మేము కూడా రాజ్యాధికారాలకు రావాలి కదా మా బహుజనులు. అట్లా నేను అఖిల భారత బహుజన సేన అనేది ఒక సైన్యంగా దీన్ని నిర్మించిన. ఆ సైన్యంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి మండలంలో, రాష్ట్రంలో ప్రతి జిల్లా మండలాలకి వెళ్ళి పిలిచి కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్స్ స్టార్ట్ చేసిన. 100% అది బెటర్గానే ఉన్నది. అన్న ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆంధ్రాకి సంబంధించిన డిప్యూటీ సీఎం తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను గద్దర్కి కారు కొనించిన అని చెప్పేసి మాట్లాడినాడు ప్రెస్ మీట్ లో. సో ఇది గద్దర్ని కించపరిచినట్టు కాదా? జర్నలిస్ట్ గొప్పోడా, సినిమా హీరో గొప్పోడా? జర్నలిస్ట్ గొప్పోడు. నక్సలైట్ గొప్పోడా, లీడర్ గొప్పోడా? నక్సలైట్. అంత గొప్ప వ్యక్తిని విమర్శించినోని ఏంతోందన్నాలి చెప్పన్నా? రక్తం మరుగుతలేదా తెలంగాణలో? నువ్వు జంట కట్టుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ కదా, ఆ పార్టీ ఆయంలోనే కదా ఆయనకు 5 బుల్లెట్లు పడ్డాయి. ఎగ్జాక్ట్లీ. ఆ పార్టీ ఆయంలోనే కదా బెల్లి లలిత చంపింది 17 ముక్కలుగా. అవును. ఆ పార్టీ ఆయంలోనే కదా మా రోజు వీరన్నని చంపింది. అవును. అంటే ఆ పార్టీ చంపింది అంటలేను, ఆ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడే కదా. ఎర్ర సత్యం ముద్రాజిని చంపింది ఆ పార్టీ ఆయంలో. గండి ఐలయ్య గౌడ్ని తొర్రూర్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో చంపింది ఆ పార్టీ ఆయంలోనే కదా. ఆ పార్టీ ఆయంలోనే కదా మధ్య రాములన్న పెద్ద పిల్లలు. ఆ పార్టీ ఆయంలోనే కదా ఎంతో మంది నక్సలైట్లను చంపింది. ఆ పార్టీ ఆయంలోనే కదా ఎంతో మందిని మంచి లీడర్లను చంపింది. మరి ఆ పార్టీతోని కలిసి నువ్వు గద్దారన్న గురించి నీకు మాట్లాడే నైతిక విలువలు ఎక్కడివి నీకు? ఒకటి అమిత్ షా ఏమన్నాడు అంబేద్కర్ సార్ గురించి తెలిసిందే కదా. అంబేద్కర్ ఇష్యూ ఏందా ఊకే అన్నాడు కదా. అంబేద్కర్ అంటే అమిత్ షాకి ఇష్టం లేదు, గద్దారన్న అంటే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. మరి పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళతోని చంద్రాలతో దండ కట్టినావు, నువ్వు సపరేట్ నిలవడానికి స్టాండ్ లేదా? సపరేట్ గా పోటీ చేసే నైతిక విలువలు నీకు ఉన్నాయా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల్ని బూటకు ఎన్కౌంటర్లతో వందలాది మంది ఎన్కౌంటర్ని చేసిన చంద్రబాబు నాయుడు పార్టీ, ఆ పార్టీతో నువ్వు ఎట్లా ఏ రకంగా ఉన్నావు? నా ఇంట్లో బిడ్డ కదా బెల్లి లలిత, నా అక్క కదా. 17 ముక్కలు చేసి ఆ కేసు ఎటు పోయిందో ఇప్పటివరకు తెలియదు కదా. చంపినోడు చంపించినోడు ఆ పార్టీ ఏందో తెలుసు అందరికీ. మరి చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు ఇవాళ వాళ్ళ ఇంట్లో ఒక్కరన్నా చనిపోయారా? తెలంగాణ ఉద్యమం కోసం, ఆంధ్ర ఉద్యమం కోసం నా ఇంట్లో చనిపోయారు. నేను జైలుకు పోయినా కదా తెలంగాణ ఉద్యమం కోసం. బాధ ఉండదా? మా రోజు వీరన్న మీ నాగబాబు అన్న ప్లేస్లు ఉంటే అదే చంద్రబాబు నాయుడుతో దంట కడతావా? మీ చిరంజీవి మా రోజు వీరన్న లెక్క
ఉద్యమం చేసి ఉంటే అదే చంద్రబాబు నాయుడుతో పోతావాను కాక లైలమ్మ కొమరం భీముల త్యాగాలు ఏడిపోయినాయి 11 రోజులు అన్నం తిననన్నావు పవన్ కళ్యాణ్ నువ్వు నిద్ర పట్టలే అన్నం తినలేదన్నావు ద్రోహం చేసినావు ఇలా అమిత్ షాకు మా నక్సలైట్లు ఇష్టం ఉండదు అమిత్ షాకు మా గద్దరన్న ఐడియాలజీ ఇష్టం ఉండదు మా అంబేద్కర్ సార్ ఇష్టం ఉండదు మా పూలే సార్ ఇష్టం ఉండదు ఇలా ఆయలతో కట్టుకొని పోతున్నావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇలా మినిమం ఇంతనన్నా సీమనెత్తరు ఉండాలి కదా నీకు ఈడ వీకేస్తా ఆడ వీకేస్తా అని నువ్వే అన్నావు నేను ఆంధ్రలోనే వీకలేకపోతున్నా అన్నావు అవును, స్వయంగా ఆయననే అన్నాడు, నేను ఆంధ్రాలోనే సీఎం కాలేకపోయినా ఇక్కడ ఏమవుతా తెలంగాణలో అని ఆంధ్రలోనే చెప్పేసి. సీఎం కాలేకపోయినా అన్నావు ఆంధ్రలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నువ్వు వీడికి వచ్చి చేద్దామంటున్నావు కదా ఇంకో 3 సంవత్సరాలు ఏదో టైం ఉంది పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ రాజమండ్రి గుంటూరు నెల్లూరు అమరావతి విజయవాడ కడప కర్నూలు ఇటు పోతే కృష్ణ శ్రీకాకుళం బాపట్ల చీరాల విజయవాడ ఈ జగ్గయ్యపేట ప్రాంతాలల్లా పోయి ఫస్ట్ నువ్వు పేదలకు ఒక హాస్పిటల్ కట్టి ఒక్కొక్క జిల్లాకు ఇప్పుడు కొత్తగా అయిన జిల్లాలకు ఒక్కొక్క దానికి ప్రైవేట్ హాస్పిటల్ అపోలో లెక్క కట్టి స్టేట్ ఆఫ్ డిప్యూటీ సీఎం కదా నువ్వు అప్పుడు పేద ప్రజల గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వల్లనే నాకు ఇక్కడ హాస్పిటల్ పడ్డది అని ఒక స్కూళ్ళు కట్టి ఆ నియోజకవర్గాలల్లో ఒక కాలేజీలు కట్టి PG2 KG2 PG వరకు నిన్ను అప్పుడు పవన్ కళ్యాణ్గా మేము అభినందనిస్తాం నువ్వు ఫస్ట్ అక్కడ చేయి మాకు ఇక్కడ బుద్ధి వస్తుంది మా ప్రభుత్వాలు చేయలేదని నీ పార్టీ నా రోజు తీసుకొస్తాం ఇలా తెలంగాణలో పార్టీ పెడతా అన్నావు తెలంగాణలో పార్టీ పెడతా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడదాం మనం మొన్న మోడీ ఫండ్ ఇస్తే ఆంధ్ర డెవలప్మెంట్ కోసం తీసుకుపోయినాం మరి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఫండ్ తీసుకురాలే కేంద్రం ఎందుకు తీసుకురాలే ఈ రాష్ట్రం మాది కాదు అదే మా రాష్ట్రం అని పోయినావు కదా మాకు ఆంధ్ర ప్రజలంటే బాగా ఇష్టం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్ నేనేమంటున్నంటే 10-15 వేల కోట్లు తీసుకొని ఏడికి పోయినావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు మోడీ కాడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పోయినావు మా తెలంగాణ కూడా నీకు ఇంకో కన్నని అంటున్నావు కదా బరాబర్ జనసేన ఉంటుంది అన్నావు కదా మరి ఈడేం పని చేసినావు చూపి ఆంధ్ర మునిగిపోతే తెలంగాణ ప్రజలంతా అయ్యో అని చెప్పేసి ఆంధ్ర మునిగిపోతే ప్రతి ఒక్క హెల్ప్ చేసినాం అప్పుడు నీళ్ళల్లా తెలంగాణకు నువ్వేమైనా చేసినావా తెలంగాణ వరదలు వచ్చినాయి ఒక 50 కోట్లు ఇచ్చిరా మీరు ఇండ్లు మునిగిపోయినాయి రీసెంట్గా ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినవాను ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద ఆడోరుతుండు ఈడోరుతుండు కానీ సబ్జెక్ట్ చెప్తలేరు ఎవరు నేనేమంటున్నా అంటే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో SC ST BC మైనార్టీలకు 5 నుంచి 10 ఎకరాలల్లా రాజధాని అమరావతిలో కాలేజీలు హాస్టళ్ళు కోచింగ్ సెంటర్లు కట్టిస్తున్నారు అవి కట్టిస్తావా నువ్వు ఫస్ట్ అవి కట్టి పేద ప్రజలకు గుండెల నిండా చదువు వస్తుంది వైద్యం హాస్పిటల్ వస్తుంది ఆ రోజు నిన్ను గుండెలలో నేను కూడా పెట్టు సో అన్న నేను ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసిన మీ మాటలలో సో నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అరే తురే అని మాట్లాడిన మీరు ఈ రోజుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం కొంచెం డిఫరెంట్ గా ఆడికే వస్తున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాడు అని ఎందుకంటున్నంటే తెలంగాణని పాలు రొమ్ము పాలు దాగి రొమ్మ మీద గుద్దినట్టు నువ్వు ఈ వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే నీ అయ్య జాగిరా అంటే నా అమ్మయ్య ఎడ వండుకొని కన్నారు నీ అమ్మయ్య ఎడ వండుకొని కన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ అంశాలు ఎందుకు చెప్పినంటే నువ్వు అభివృద్ధి విషయంలో చేస్తా తెలంగాణకు వస్తా అన్నప్పుడు మాకు చేసిన మోసం సరిపోదా ఇంకేమున్నా ఉన్నాయని ఎత్తుకుపోయినావు గారా పవన్ కళ్యాణ్ మా ఆత్మగౌరవాన్ని కూడా ఎత్తుకుపోతాంటే ఆగమ్రా భయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పిన ఓకే ఇప్పుడు నేను ఈ వర్తుల విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు అన్నా ఈ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయకుంటే పవన్ కళ్యాణ్ గాడు ఓకే అవి చేసి నైతిక విలువలు కాపాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు లేకుంటే పవన్ కళ్యాణ్ గాడు ఇలా ముస్లిం మన సోదరికి పేరు ఏదో ఉంటుంది మా బిడ్డకు యూనివర్సిటీలో ఉంటుంది అమ్మాయి అస్మాని ఎట్లాంటి కామెంట్లు పెట్టిండాడు పవన్ కళ్యాణ్ మనిషి పవన్ కళ్యాణ్ నీకు ఏమైనా సిగ్గున్నాదిరా ఫస్ట్ ఏ మెసేజ్లు పెట్టినావు ఇలా నాగబాబు బిడ్డ ఉంది నాగబాబు భార్య ఉంది చిరంజీవి బిడ్డ అంటే నాకు చిన్నమ్మనో పెద్దమ్మతో సమానం అలా బిడ్డలు ఉన్నారు మన పవన్ కళ్యాణ్ కూడా బిడ్డ ఉన్నది వీళ్ళకి ఆ మెసేజ్లు చూపి వాళ్ళ బిడ్డలకు ఇలా వాళ్ళ బిడ్డలకు ఆ మెసేజ్ చూపి నస్మాకు పెట్టింది నస్మానే కదా ఆస్మా కదా ఆస్మా నిన్న చెల్లె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పట్టుకొని ఏడుస్తుంది ఆస్మాకు పెట్టిన మెసేజ్లు ఎట్లాంటిది మనం ఏ నుంచి పుడతాం అది చీరేస్తారా నా కొడుకులు ఇదా నువ్వు నేర్పించేది పవన్ కళ్యాణ్ ఇదా నువ్వు నీ పార్టీ తీరు ఇదా
ఇది ఆ క్రమశిక్షణ ఇదేనా బాబు నీది? ఇక అరెతురే అనవలసింది కాదు, ముఖం కోపం వస్తా కొడక. మానవానికి వస్తావు నువ్వు, మా బిడ్డ మానవ ప్లేస్ ను కోస్తావా నువ్వు? ప్రైవేట్ పార్ట్స్ ను కోపిస్తావా నువ్వు? ఏం మెసేజ్ అది? ఏం మెసేజ్ అది? ఒక మైనార్టీ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ. ఉం? ఒక్కసారి మీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు కదా, మెసేజ్ చూపించి ఆ లేడీస్ ఏమంటారో వినం. వాళ్ళ లేడీస్ చెప్పు తీసుకొని కొట్టారు ఆ మెసేజ్ పెట్టినోని. పవన్ కళ్యాణ్ కుటుంబమే చెప్పు తీసుకొని కొడుతుంది కదా. వేస్ట్ ఫెలో. నీకు పార్టీ నడిపియనికి రాకుంటే, సభ్యత్వ విలువలు తెలియకుంటే మాలాంటలో కాడికి వచ్చి నేర్చుకో. పార్టీ విలువలు, ప్రజల విలువలు, ప్రజాస్వామ్యం విలువలు, అంబేద్కర్ పూలే సార్ విలువలను నేర్పిస్తాం. అంబేద్కర్ బాబాసాహెబ్ అంటాడు, ఆయన దోస్త్ సమీక్షనేమో బాబాసాహెబ్ ఊకే తీస్తారేంది మీరు అని అంటారు. సో ఇప్పుడు గద్దర్ అభిమానులు గాని, గద్దర్ తో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు గాని, నేను కూడా గద్దరమ్మని. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మాకు తెలిసినంత వరకు గద్దర్ చివరి శ్వాస వరకు మేము ఆయనతో ట్రావెల్ చేసినాము. పవన్ కళ్యాణ్ మాకు తెలిసినంత వరకు కారు కొనియలేదు. చెప్పిస్తారు. ఆ కారు కొనియలేదు. ఒకవేళ కొనిస్తే ఏ కారు కొనిచ్చారో చెప్పండి, మేము దానికి పైసలు కూడా ఇస్తాం. నేనే ఇస్తా కారు. నువ్వు ఏ కారు కొనిచ్చినావో చెప్పు పవన్ కళ్యాణ్. నువ్వు ఏ కారు కొనిచ్చినావో చెప్పు, దానికి డబల్ కారు నేను కొనిస్తా. చెప్పు. రా, డిబేట్లకు రా, చర్చలకు రా. ఆ నుంచే డిబేట్లకు రా. ఇప్పుడు వస్తే తరిమి కొడతారు తెలంగాణలో. బిడ్డ సూర్యాపేట టోల్ గేట్ కానీ రెడీ కూరు అందరూ. నిన్ను బట్టలు ఇప్పి కొడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. మాట మంచిగా రాని. సో ఇప్పుడు ఏం నేర్పిస్తున్నావు? ఒక రాష్ట్ర సీఎం గొంతు కోసి బలిస్తావు. ఒక బిడ్డ, ఆడబిడ్డ, తెలంగాణ బిడ్డని, ఓ మైనార్టీ బిడ్డని మైనార్టీలు తలుచుకుంటూ ఉంటారా? వీళ్ళు ఉంటారా? తుకుడాలు చేస్తారు వాళ్ళు. పీసు ఇంటింటికి ఒక పీస్ చేసి పంపిస్తారు, మటన్ షాప్ లెక్క. ఒక బిడ్డని ఏం మెసేజ్లు పెడతారు? మీ లేడీస్ ఉన్నారుగా, మీరు చేసుకున్న భార్యలు, మీరు కన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ మెసేజ్ చూపి. ఆడబిడ్డకు రేషం రాదా? బాధ అనిపిస్తుంటది అంతే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గద్దర్ హెల్ప్ తీసుకున్నాడా, లేదా గద్దర్ పవన్ హెల్ప్ తీసుకున్నాడా? గద్దార్ అన్న పేరు ఎక్కువ తెలంగాణలో సానుభూతి ఉన్నదా పవన్ కళ్యాణ్? గద్దర్ మరి గద్దార్ కాడిపోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ వస్తుందా? పవన్ కళ్యాణ్ కాడిపోతే గద్దార్ క్రేజ్ వస్తుందా? పవన్ కళ్యాణ్ కి గద్దర్ దగ్గరకు పోతే వస్తుంది. పవన్ కళ్యాణ్కే వస్తుంది. మళ్ళా ఆడ కూడా నీ గౌరవం పెంచిండుగా గద్దార్. అయిపోయి టాపిక్ ఏముంది? ఆయన కాళ్ళు మొక్కినందుకే నీకు పేరు వచ్చింది. పొద్దుగా లేచి గద్దార్ అన్న ఫోటో పెట్టుకో, నీకు ఇంత బుద్ధి అని వస్తుంది. ఓకేనా? అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడి చేతిలో బందీవైతివమ్మ అన్నప్పుడు నేను రాసి 7:30 మా లీడర్ అయ్యా. ఇది మామూలుగా మంచి మంచి వ్యాఖ్యలు రాస్తా. కాంచీరామ్ సార్ ఏమి చెప్పిండు, ఇవన్నీ ఏం చెప్పిండు, ఏం జరుగుతుంది, మామూలుగా బాధలు ఉండేవి లోపల. నరంలో తెలంగాణకు బాధనే. రక్తం వేరై పారిన తెలంగాణ ఇది. ఓకే, ఏడ చరిత్ర లేదు. పరికాలకు పోతే ఎట్లుంటుంది? వందలాది మందిని నరికిన సింబాల్స్ ఎక్కి ఉంటాయి. అవునా? మైబాద్ పోతే ఏమున్నది? మైబాద్లో ఎవరిని తిప్పికొట్టారు తెలుసు కదా మనకు, తెలంగాణ ఉద్యమం. నీకు భూపాలపల్లి పోతే ఏముంటుంది? పరికాల పోతే ఏముంటుంది? వరంగల్ పోతే ఏముంటుంది? నల్గొండ పోతే ఏముంటుంది? ముదిగొండ పోతే ఏముంటుంది? ముదిగొండ చరిత్ర ఏంది? ఇంద్రవెల్లి చరిత్ర ఏంది? ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ద్వారకాని చరిత్రలు ఏంది? హైదరాబాద్ చరిత్ర ఏంది? మెదక్ చరిత్ర ఏంది? ఒక్కొక్క ఏరియాకు, తెలంగాణకు ఒక్కొక్క చరిత్ర ఉంది బిడ్డ. నీ పవన్ కళ్యాణ్ నీ సినిమాలకు నిన్నెప్పుడు ఎంతసేపు చూసినా ఆ డ్యాన్సులు చేసుకుంటావు, నువ్వు ఏదో ముఖానికి కలర్లు వేసుకుంటావు. దానికి తప్ప నువ్వు దేనికి పని. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ సన్నాసి రాసినందుకు ఈడు ఇంకొరొకరు మాట్లాడు. ఫస్ట్ ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అన్నాలే ఫస్ట్. వానికి ఏం తెలుసు తెలంగాణ కోసం? వీడికొచ్చి నీళ్ళు దాగి 4 రూపాయలు సంపాదించాడు. మా తెలంగాణ పోరలు ఎడవ చేత పైసలు వేస్తే 1000 కోట్లు సంపాదించారు సినిమాలు చూస్తే. వాస్తవమా కాదా? తెలంగాణలో మన పౌరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అమ్మలయ్యలంతా ఎడవ చేత సినిమా టికెట్ తీసుకొని చూస్తే నీకు 1000 కోట్లు వచ్చినాయి. కానీ తెలంగాణ నుంచి నీకు సినిమాకి పైసలు వచ్చినాయి, మాకు మాత్రం బాధలు వచ్చినాయి. నువ్వేం కేంద్ర పన్ను ఆంధ్రాకి తీసుకుపోతావు, తెలంగాణను వదిలేసినావు. ఇక నేను ఇక్కడ పార్టీ పెడతా, డప్పు పట్టుకొని కొడతా, మా బంద్ చేయి అని దుకాణం బంద్ చేయి. ఫస్ట్ క్రమశిక్షణ విలువలు తెలుసుకో. రీసెంట్ గా మీరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకుంటూ, మీ అన్న ఒక కేంద్ర మంత్రి పదవి కోసం 20 మంది ఎమ్మెల్యేలను అమ్మేసినాడు, నువ్వు కూడా అట్లనే అవుతావు అన్నట్టు మీరు మాట్లాడారు. అదే దోస్తాను నడుస్తుందిగా, ఇక అనడమేముంది? చిరంజీవి అమ్మలేదా కాంగ్రెస్? అమ్మిండు, పక్కకు పెడదా. ములాఖాత్ చేసిండు కదా, ఇలా విలీనం చేసిండు కదా. నువ్వెప్పుడు చేస్తావని అడుగుతున్నా. ఇప్పుడు నేను 4 పార్టీలు తిరిగింది అనుకో, ఇంకో పార్టీకి ఎప్పుడు పోతావు అని అడుగుతావు కదా. మరి పవన్ కళ్యాణ్ నువ్వెప్పుడు పోతున్నావు? నువ్వు సక్కనోను అయితే ఒకటే సింగల్గా ఉండి నిలబడు.
ఓకే. నీ దమ్ము ధైర్యం చూస్తాం. సో ఇప్పుడు మన తెలంగాణ పాలిటిక్స్‌కి వద్దామన్నా. కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఎట్లుంది అసలు? ప్రజలు నిర్ణయిస్తారు అది. ప్రజలు నిర్ణయిస్తారు. పాలన ఎట్లుందంటే, ఇంతకుముందు ఒక లీడర్ పనిచేస్తే, ఈడ కూర్చొని హైదరాబాద్‌లో కూర్చొని నియోజకవర్గంలో పలానోరు రామలయ్య కొడుకు ఆరా అంటుండే పెద్ద మనుషులు. ఆళ్ళు ఎన్ని సార్లు గెలుస్తుండే తెలుసా? 2009 ముందుకు ఎమ్మెల్యేలు 5, 6 సార్లు గెలుస్తుండే. ఇప్పుడు ఒక్కడు మళ్ళా గెలుస్తుండా? వీడు సినిమా హీరో వస్తాడు. ఈడు ఎమ్మెల్యే అయితాడు. ఆయనకి ఏం తెలవదు. లోటపిసి గాడు పోతాడు. ఓ బిజినెస్ మ్యాన్ వస్తాడు. వానికి ఏం తెలవదు. వాడు పోతాడు. ఓ రౌడీ షీటర్ వస్తాడు. హమ్ తుర్మే హమారా సిమ్ హైదరాబాదే హమారా సికింద్రాబాద్ కథ వాడిని ఇంక పీకుతాడు మళ్ళాడు. నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఏమ్రా ఆ బోరింగ్ కాడ పలానోళ్ళ ఊరు పలానా బోరింగ్ సందుల సీసీ రోడ్ పడ్డదా? ఆడ ఒడ్ల కళ్ళాలు ఉన్నాయా? అట్లా లీడర్లు గుర్తుపెట్టుకొని పేరు పిలిచేటోళ్ళు. చెప్పమని ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలని సగం మందిని సగం మందిని చెప్పమను. ఒక్కనికి తెలియదు. వస్తాడు ఆడ 5 కార్లలో ఓ 4 కెమెరాలకు పైసలు ఇస్తాడు. ఎయ్యిరి అంటే ఆడు మొత్తం సమరసింహారెడ్డి బాంబులు ఎక్కేస్తూనే ఉంటాడు. ఆడు ఖతం. ఆయనకు విలువలు తెలివి. ఆడు ఓడిపోతే మళ్ళీ అవుపియాడు. గెలిస్తే ఉన్నది దోసుకొని పోతాడు. ఇలా 100 పెడతాడు అంటారు ఊకనే. ఆడు 200 సంపాదించడానికి వస్తాడుగా. ప్రజా సేవ చేయడానికి వస్తాడా? లేదు కదా. ఇలా మన కన్నతో చూస్తున్నాం. తెలంగాణ వీరులు ఎవరు? నాన్మూలికి గోబ్యాక్ ముచ్చర్ల సత్యనారాయణ. ఓకే. తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న అసన్పర్తి సాంబయ్య. ఇప్పుడు సీఎం గారు ప్రతిసారి మాట్లాడుతూ ప్రతి ప్రెస్ మీట్‌లో గాని, ఏదైనా సభలలో గాని 2034 వరకి నేనే సీఎం ఉంటా అని చెప్పేసి ఆయన ఫస్ట్ చెప్తున్నారు. అందశ్రీ బొంద మీద గోరి కట్టమని. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ లేదు. అందశ్రీ బొంద మీద గోరి ఉందా? లేదు. స్మృతివనం నిర్మిస్తామని చెప్పేసి చెప్పినారు. ఏది మరి? ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వచ్చింది గానీ, అక్కడ స్మృతివనం గూడా ఇంకా నిర్మించలేకపోయినారు. ఆ పక్కన ఏవైతే 4 కట్టెలు మేము పెట్టినామో, అది పెట్టినందుకు అది అందశ్రీ సమాధి అని తెలుస్తుంది. లేకపోతే దీన్ని గూడా కాలగర్భంలో కలిపేసేవాళ్ళని మాట్లాడారు. ఆ వీడియో తీసిన జర్నలిస్ట్ ని లోపలేసిరట. మీ దాకా కూడా రాలి. ఎట్లా తీస్తావని? గద్దర్ అన్నకి ఇస్తానే ఇచ్చిరా? కళాకారుల పరిస్థితి ఏంది ఇవాళ? తెలంగాణ రాకుంటే మీరు సీఎం అయ్యేటోళ్ళ రేవంత్ అన్న? అయ్యేటోళ్ళ? తెలంగాణ వచ్చిందంటే ఎవరిదయ? కాలు గజ్జ కట్టుకొని భుజార గొంగడేసుకొని సంకల డప్పు పెట్టుకొని జై తెలంగాణ అన్న మా అన్నదమ్ములు కళాకారులు చనిపోయిన ఇలా నైతిక విలువలు డిఎస్పి నళిని కంటే గొప్పలు ఉన్నాయి. ఇలా తెలంగాణ కోసం రాజీనామా చేసి డిఎస్పి పదవికి తెలంగాణ కోసం నిలబడ్డాయి. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆంధ్రోళ్ళు ఇక్కడ మీటింగ్ పెడితే జై తెలంగాణ స్టేజ్ దగ్గరే రైట్. ఆ శ్రీనివాస్ నవలన్న గుర్తు పెట్టుకుంటారు. అయ్యాల తెలంగాణ కోసం ఇంకా చాలా మంది జయరాజన్న ఎటుపోయిండు, శ్రీకాంతాచారి ఎటుపోయిండు, బెల్లి కుటుంబం ఎటుపోయింది, సాంబశివుడు అయితే ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్ల చచ్చిపోయింది కదా. ఆ సాంబశివుడు ఎక్కడ పోయిండు? మారోజు వీరన్న కుల మూల కారణాల ముఖ్యుడే కదా. మారోజు వీరన్న కుటుంబాన్ని పిలిచి ఒక ఎమ్మెల్యే ఇస్తలేరు. వాడు భువనగిరి ఉద్యమాల గడ్డ బెల్లి లలితక్కులకు ఎమ్మెల్యే ఇస్తలేరు. పోనీ మా ఎర్ర సత్యం సాకలైలమ్మ కుటుంబాలకు వాళ్ళ పిలిచి ఇస్తలేరు. గండి ఐలయ్య గౌడుకు గౌడ్ సామాజిక వర్గం ఆయనకి ఇస్తలేరు. ముతిన్ సాయి ఆయన ముస్లిం మన ఇబ్రాహీంపట్నంలో నల్గొండ మీటింగ్కి పోతే చంపబడ్డారు. వాళ్ళిద్దరికి వాళ్ళ కుటుంబాలకు ఇస్తలేరు. ఎవరికి ఇయ్యరు మిత్రమా. ఈడు పోతే ఆడు పోతే ఈడు ముచ్చట్లు చెప్పొస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు. ఇప్పుడు యాజ్ ఎ న్యూస్ రిపోర్టర్ గా నేను గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేసింది, విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్ ఎంప్లాయీస్, ఆటో కార్మికులు, ఆఖరికి మహిళలు కూడా, వృద్ధాప్య మహిళలు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలేవి అమలు కాలేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే అందరూ సుభిక్షంగా ఉన్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని వీళ్ళు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? వెనకట అత్త ముసలిదైందంట, కోడలు వయసు మీద వచ్చింది, జర పాసుకున్నది, పటా కొట్టిందంట. ఒక రోజు ఇంట్లో 10 మంది చూడడానికి నెయ్యన్నం కలిపి ముద్ద పెట్టిందంట. 10 మంది అబ్బమ్మ వాళ్ళ అత్తని మంచిగా చూసుకుంది కానీ నెయ్యన్నం పెట్టి జాతుందంటారు కానీ లోపల మనసులో ఉన్న బాధ పోతుందా? ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళే. ఆ బాధలు ఉన్నారు కదా, తిప్పి కొడతారు. కేసీఆర్నే కొట్టేసారు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి స్టేట్లోనే కొట్టేసారు. ఇదేం పెద్ద లెక్క? అంటే మీరు చెప్పండి అన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న పరిపాలన పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఏమంటున్నా, జనాల నాడి ఏందనేది తెలియదు. రేపు రైతు బంధు వేసారు, ఇంటికో స్కూటీ ఇచ్చారు, తులం బంగారం షాద్ ముబారక్ ఇచ్చారు, అన్నీ 2 ఏళ్లలో చేసిరు అనుకో కాంగ్రెస్ వస్తుంది, లేదు అనుకో పోతుంది.
జనాలు ఇవాళది గుర్తు రేపు మర్చిపోరు. మంగిలి ఇష్యూ అంత పెద్దగా అయింది. బండి సంజయ్ ఇష్యూ వచ్చింది. బండి సంజయ్ ఇష్యూని కట్ చేయనీకే పవన్ కళ్యాణ్‌ని పంపించిర్రు ఈడికి బీజేపీ వోళ్ళు. మీకు ఆ నాలెడ్జ్ ఈ జనాలకు వస్తలేదు. ఏదో ఒకటి అనరా పోరా అంటారు. ఇప్పుడు కేసీఆర్ మీద ఫుల్ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆర్టీసీ ఇష్యూ తీసుకొచ్చిర్రు. ఓ నెల తర్వాత ఆర్టీసీ వోళ్ళే పాలాభిషేకం చేసిర్రు. అవును. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఇష్యూని డైవర్ట్ చేయనీకి పవన్ కళ్యాణ్‌ని తీసుకొచ్చిండ్రు. సో ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికుల విషయానికే వస్తున్నానా? అనేక హామీలు ఇచ్చారు ఆర్టీసీ కార్మికులకి. కానీ ఏది అమలు చేయకుండా ఉన్నందువల్ల వాళ్ళు దాదాపు ఒక 1 వీక్ వరకి సమ్మె చేసినారు. ఆల్‌మోస్ట్ ఒక కార్మికుడు చనిపోయినాడు గూడా. చనిపోయిన తర్వాత నిద్ర లేచి వాళ్ళు ప్రకటించి మేము విలీనం చేస్తాము, మేము సాలరీ హైక్ పెంచుతాము, మీరు డీఏలు, పీఏలు పెంచుతాం అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే జనాలు లేదా కార్మికులు చనిపోతేనే గవర్నమెంట్‌కి కనువిప్పు కలుగుతది అనుకోవచ్చా? 2 అంశాలుంటాయి ఇక్కడ. ఒకటి సీఎం బడ్జెట్ ఇస్తే మంత్రి చేయగలుగుతారు. లేదా ప్రభుత్వం కాడ బడ్జెట్ లేక కూడా చేయలేరు. ఇస్తారు హామీలు ఎవరైనా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైతాయంటే కొన్ని ప్రభుత్వాలకు అప్పులు పుట్టాయి. కొన్ని ప్రభుత్వాలకు అన్ని సౌకర్యంగా అన్ని ముందడుకొచ్చి బ్యాంకులు సాయం చేస్తాయి. ఎకనామికల్‌గా ఎక్కడనైనా డబ్బులుంటే చేయనీకి ఎవరైనా ఉంటారు. మన రాష్ట్ర బడ్జెటు చారాన సంపాదిస్తే బారాన ఖర్చులున్నాయి. అదంతా చేసిందెవరో కూడా తెలుసు. ఇప్పుడు నేను రేవంత్ నాకు పెద్దగా ఆయన కాడికి నేను పోను. ఇప్పుడు నేను ఇక ఎక్కువ ప్రభుత్వం సైడ్ మాట్లాడితే ఏమైతదంటే సీనన్న ఇటు పోయిండా అనుకుంటారు. సో దానికి ఏమంటుందంటే రాష్ట్ర బడ్జెట్ లెక్కలు ఎకనామికల్ ఎంతొస్తుంది, మనకు ముందుగా ఎంతొస్తుంది, వెనకెంతొస్తుందో లెక్క చేసుకొని దాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. సో ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న బడ్జెట్ పరిస్థితులల్ల మూసీ ప్రాజెక్ట్ అవసరం అంటారా? నా సొంతంగా అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్‌గా అవసరం లేదు. జీవితంలో కట్టుకునేది ఇల్లే గదా! ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఈఎంఐ తీసుకొని ఇల్లే కట్టుకుంటావు. అదే కూలగొడుతున్నప్పుడు నువ్వెంత? నా దృష్టి అయితే అవసరం లేదు. హైడ్రా అనేది మూసీ అనేది వద్దు. గరీబోళ్ళు ఇల్లు కట్టుకుర్రు అయిపోయింది వదిలేసేయాలి. అది చంద్రబాబు నాయుడు కోరికప్పుడు మా రేవంత్ అన్న తీరుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు దూతగా రేవంత్ రెడ్డి గారు తీరుస్తున్నారు అనుకోవచ్చా? నేను అట్లా అంటలేను. ఆయన కొట్టాలనుకుండు 2002ల అప్పుడు 20,00,000 జనాలుండే హైదరాబాద్. అప్పుడు కొడితే అయిపోయేది. ఇప్పుడు కోటాది కోట్లొచ్చినాక అది కొట్టుడు తప్పని చెప్పి మొన్న ఏదైతే టీడీపీ మహానాడు అని చెప్పేసి ఆంధ్రాలో పెట్టింది. ఆంధ్రాలో పెట్టినప్పుడు తెలంగాణ నుంచి పోయిన టీడీపీ లీడర్లు సభల దాదాపు కొన్ని వేల మంది ఉంటారు ఆ సభలో. కొన్ని వేల మంది ముందు ఆయన సంబోధిస్తూ తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. అను దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏమంటున్నా టీడీపీలో ఉచ్చదాగినట్టు. వాడు బక్క నరసింహనా? బొక్క నరసింహ. బక్కా నరసింహ. వాడు తెలంగాణ గడ్డ మీద పుట్టి నేను చెప్పినా కదా! అమ్మ రొమ్ము పాలు తాగి రొమ్ము మీద గుద్దే నా కొడుకులకు ఏం చెప్తావు? కత్తి ఆందే గాని పొడిచేది మనోడే అని చెప్తారు కదా! ఇప్పుడు కేసీఆర్ ఏ మాటకి ఆ మాట మా మీటింగ్‌లో చెప్పిండు. కత్తి ఆంధ్రోందే గాని పొడిచేదైతే మనోడే. పొడిచేది మనోడు. అవునా? ఇప్పుడు బక్క నరసింహులు నిన్ను ఎడమకాలు చెప్పుతోని కొడతా కొడకా నువ్వొక్కసారి తెలంగాణ డిక్షనరీలో లేదన్నావు గదా! మనకు తెలిసిన తెల్లాపూర్ ఏరియా ఇక్కడ ఉంది గదా! రంగారెడ్డి అవును. ప్రాంతంలో. 1200 సంవత్సరంలో 1250 సంవత్సరంలో ప్రత్యేక సంస్థానంగా ఏర్పడ్డది తెలంగాణ. అప్పుడు ఆంధ్ర, తమిళనాడు ఏం లేవు. ఓకే. 1250 సంవత్సరంలో ప్రత్యేక సంస్థానం నువ్వు గూగుల్ సెర్చ్ చేయి వస్తది. ఇయన్నీ తలకాయ లేకుండా ఆడ ఏదో మాట్లాడినట్టు వేస్ట్ గాడు గాని, నా కొడుకుని ఇగో ఈ ఈ ఈ చెప్పుతోని కొట్టాలి. నీ అమ్మ బూతులొస్తున్నాయి. మాకే వచ్చి మన తెలంగాణ గడ్డ మీద నీళ్లు తాగి 1230 50 సంవత్సరంలో ప్రత్యేక సంస్థానంగా శిలాఫలకాలు పెట్టిండ్రు తెల్లాపూర్ ఏరియాలో. గూగుల్‌లో సెర్చ్ చేస్తే నీకొస్తది. నేనైతే అబద్ధం ఆడతలేను గదా! అంతకంటే ముందే ఏర్పడ్డటువంటి తెలంగాణ, అంత గొప్ప తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో గుల్బర్గా, యాద్గిరి, రాయచూరు ఈ ప్రాంతాలు గూడా జైరాబాద్ ప్రాంతాల నుంచి ఇట్లా నది ఉంటదన్నట్టు అక్కడ. ఓకే. అంటే కిందికెళ్ళి గుహాలుంటాయి. ఇయన్నీ చరిత్ర తెలవకుండా మాట్లాడితే ఎడమకాలు చెప్పుతోని గాదు పంది పీతోని కొడతారు సాలెగాని. ఇక బాధ అనిపిస్తుంటది. నా కొడుకు ఇగ తలెత్తుకొని తిరిగే కంటే నా పురుగుల మందు తాగి సావు. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కొత్తగా నియమించిన ఆ మహానుభావుడిని. ఆ మహానుభావుడు కూడా సంబోధిస్తూ అదే సభల తెలంగాణ అండమాన్‌లో ఉందని చెప్పేసి మాట్లాడిండు. దీన్ని ఎట్లా చూడొచ్చన్న అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటుండో అది అనిపిస్తుంది. ఓకే. చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ చేయాలనుకుంటుండో తెలవదు. ఇప్పుడు తెలంగాణని హైదరాబాద్‌ని వదిలిపెడితే ఆయనకు ఉండబుద్ధి అయితలేదు. ఎంతున్నా మన తెలంగాణ రక్తం వేరు గదా! ఇక్కడ అలవాటు పడ్డ పానం గదా! ఆయన ఏదో ఒకటి చేసి తెలంగాణలో స్థాపించాలని పెట్టుకున్నాడు.
కానీ తెలంగాణ స్థాపించుడు కాదు. ఇంచు కూడా రానియ్యరు. సో 10 ఏండ్లు ఉమ్మడి రాజధానిగా పెట్టిన హైదరాబాద్‌ని పట్టుకొని గూడా వాళ్ళు ఇప్పటికీ రాజధానిని నిర్మించుకోలేకపోయినారు. అయినా ఇంకా హైదరాబాద్ మీద పడేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? హైదరాబాద్ మీద పడేయడడం అంటే ఉన్నది కూడా దోసుకోవాలి. ఆల్రెడీ దోసుకుపోయారు, ఏం లేదు. ఆత్మగౌరవం ఒకటే ఉంది. ఆత్మగౌరవాన్ని కూడా ఇక దోసుకొని పోయి మొత్తం ఆగం చేద్దామని చూస్తున్న చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎంతమందిని మా తెలంగాణ బిడ్డల్ని నీ ప్రభుత్వంలో బూటకి ఎన్కౌంటర్లలో చేసినావో అన్ని లెక్కల కుటుంబాలు శిలాఫలకాలతో పాటుగా బయటకు వస్తున్నారు. మొన్న నీ జీతగాన్ని పవన్ కళ్యాణ్‌ని బయటికి పంపించినావు కదా! నీ జీతగాడో, నీ తమ్ముడో, నీ షాగిరతో ఆ పవన్ కళ్యాణ్ ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఆళ్ళకు ఏం చెప్పొస్తావో మీ ఇద్దరు ఈడికి రావాలే. ఇక్కడేమన్నా మోసేతి నీళ్ళు తాగో, బాత్రూమ్‌లో పోసేటిది తాగి కొడుకులు ఉన్నారు కదా తెలంగాణ లీడర్. ఇగ ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆళ్ళ పార్టీల కొంకులు, మోసేతి నీళ్ళు, ఆళ్ళ తాగే కొడుకులకు మనం ఇంక అంతకంటే ఎక్కువేం చెప్పలేం. భారతదేశాన్ని అవమానిస్తే గనక జాతీయ అవమాన కేసు ఎట్లుంటదో, ఈళ్ళకు ప్రాంతీయ అవమాన కేసు పెట్టి కొడుకులందరిని లోపలేసి పడేసారు. సో ఇప్పుడు తెలంగాణ విషయానికొస్తే నిరుద్యోగులు రీసెంట్‌గా సభ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఆ సభల వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, లేదా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడింది, లేదా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన వీడియోస్ ప్లే చేసినారు. ఒకళ్ళేమో 40,000 అంటారు. ఇంకోళ్ళేమో 70,000 అంటారు. ఇంకోళ్ళేమో 60,000 అంటారు. సో వీళ్ళు నోటిఫికేషన్‌లే ఇవ్వలేదు. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్‌లనే వీళ్ళు జస్ట్ నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్ స్టేషన్ ఎవరు ఓపెన్ చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడే అయిందండి. అయింది కదా! ఓపెన్ చేసి నరేంద్ర మోడీ అని. కేసీఆర్ ప్రభుత్వం. అవును. అవునా? ఇప్పుడు బడ్జెట్లు, జీవోలు 40 ఏళ్ల కింద కూడా టర్నోవర్స్ అప్పుడు ఒకటి కూలిపోయిందా? అది పివి నరసింహారావు హయాంలో సంతకమైంది. హ్మ్. అది ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఏ గవర్నమెంట్ అనేది కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం జీవోలు తీసుకుంటారంటే వీళ్ళకున్న కింద ఐఏఎస్‌లు అప్పుడున్న జీవో కాపీ నా మీటింగ్‌కి పోయేటప్పుడు చెప్తారు. ఆ శాఖకు సంబంధించిన చెప్తాడు. పొన్నం ప్రభాకర్ అన్న 30 చెప్తాడు. శ్రీధర్ బాబు 50 చెప్తాడు. సీఎం 70 చెప్తాడు. అంటే అప్పుడున్న శాఖకు ఫైల్ ఇస్తారు వాళ్ళు. ఏ శాఖ డిపార్ట్మెంట్ ఉద్యోగాలనేది వివరించి వాళ్ళకి చెప్పనీకి రాలే. అది చెప్పుంటే మీకు క్లారిటీ వచ్చేది. సో, అట్లా రామారావు చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మ్యాప్ ఏసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అది గొప్ప ఐడియా ఎవరిది? అసలు యాక్చువల్లీ భువనగిరి సింగపూర్ సిటీ గట్కేసర్‌లో పడాలది. సరే దేవేందర్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు సర్పంచ్‌గా, జెడ్పీటీసీ మంత్రిగా అలా ఊరు సైడే ఇప్పించుకున్నాడు. సో, దానివల్ల స్వార్థం ఆయనకుంటది. చేసింది కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది. సో, అట్లా అమలు చేసేటోళ్ళు ఒకరుంటారు. పేపర్‌లు ఇచ్చేటోళ్ళు ఒకరుంటారు. వీళ్ళు చదివేది ఒకటుంటారు. ఆళ్ళు కూడా చూసుకొని మరి మా వోళ్ళు ఏం చెప్పిర్రు? ఏ శాఖలో చెప్పిర్రు? విద్యాశాఖలో చెప్పిర్రా? మున్సిపల్ శాఖలో చెప్పిర్రా? లేకుంటే పోలీస్ శాఖలో చెప్పిర్రా? లేకుంటే టౌన్ ప్లానింగ్ శాఖలో చెప్పిర్రా అని ఎంక్వైరీ చేసుకొని చెప్పాలి. వాళ్ళది మిస్టేక్ గాని ఆ పత్రాలు మాత్రం నిజంగుంటాయి. తను రీసెంట్‌గా చూసుకుంటే మోడీ గారు హైదరాబాద్‌లో సభ పెట్టిండు. హ్మ్. సభ పెట్టినప్పుడు మాట్లాడుకుంటా బంగారం కొనకుర్రి, లేకపోతే ఆఖరికి తినే నూనెను గూడా వాడకండి. కొన్ని రోజులు విదేశాల ట్రిప్పులు మానేయండి అని జెప్పేసి మాట్లాడినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారని ఆయన చెప్పి ఆయన సభ కంప్లీట్ చేసిన ఒక వారంలోనే పెట్రోల్ రేటు దాదాపు 8-9 రూపాయలు పెరిగింది. గ్యాస్ రేట్ గ్యాస్ గూడా పెరిగింది. అదే చెప్తున్నా. 53, 60 రూపాయలు. 2004లో 23, 24 ఆ! అవునా? అంతకుముందుకు పివి నరసింహారావు పీఎం ఉన్నప్పుడు 13 రూపాయలో, 20 రూపాయలు. తర్వాత వాజ్పేయి పీఎం అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంక 2004 వరకు 26 రూపాయలు చేసింది వాళ్ళు. ఓకే. 26 నుంచి 40 రూపాయలు చేసింది వాళ్ళు. తర్వాత రాహుల్ గాంధీ అంటాడు 30 చేసిర్రు. 5 రూపాయలు పెంచిండు రాహుల్ గాంధీ అనేవాడు. ఆయనకు చీరెలు, గాజులు ఓలు పంపించిరన్న? హ్మ్. స్మృతి ఇరానీ పంపించింది. 5 రూపాయలు పెరిగినందుకు 10 ఏళ్ల గవర్నమెంట్‌ల 5 రూపాయలు పెరిగినందుకు గాజులు, చీరలు పంపించింది. 2014 తర్వాత రూ. 50, రూ. 55 ఉన్న పెట్రోలు ఇవాళ ఎంతన్నా? 110 రూపాయలా? 115, 116 ఆల్‌మోస్ట్. 115 కదా! మరి 45 రూపాయల నుంచి 116 కంటే ఎంత పెంచిర్రు? 60, 76 రూపాయలు పెంచిర్రు. మరి ఏం పంపియాలన్న వీళ్ళకి మనం? ఏం పంపియాలి? ఒకటి పాయింట్. జీఎస్టీ మీద ఇన్‌కమ్ ఎంతొస్తుందన్న? సో, దేశ అభివృద్ధి దేశంలోనే హైయెస్ట్ జీఎస్టీ రిటర్న్స్ కట్టే స్టేట్ తెలంగాణ అని చెప్పేసి వింటున్నాం కదా! ఆ తెలంగాణకు ఇన్‌కమ్ ఏం తెస్తుండన్న? బండి సంజయ్ అయినా, ఈటెల రాజేందర్ అయినా, రూ. 100 రఘునందన్ కడితే రావు అయినా రూ. 30 రిటర్న్ వస్తుందన్నట్టు కూడా వింటున్నాం. 30 కూడా వస్తలేదు. ఓకే. 20% కూడా వస్తలేదు. 10% వస్తుంది. సో, దీంట్లో నువ్వు వివరించి చెప్పు. ఇప్పుడు గ్యాసు, డీజిలు 60, 70 రూపాయలు పెంచిర్రు. డీజిల్ మీద గ్యాస్, డీజిల్ పెంచిర్రు, పెట్రోల్ పెంచిర్రు, అన్నీ పెంచిర్రు. ఇయాల తినే నిరంతరం వస్తువుల మీద కూడా జీఎస్టీ. డీమార్ట్‌కి పోతే ఎంత జీఎస్టీ ఉందన్న?
ఒక బేకరీకి పోతే 200 కొంటే 20 రూపాయలు కట్టు. మన పైసలు మనం వేసుకున్నా కూడా 1000 రూపాయలు కట్టు. అవును. ఈ దేశ ఆర్థికలల్లా ఏమున్నదన్న? ఇలా ఒక మాట ఉంటున్నా. ఆవును కోస్తే యావజీవాన్ని తీసుకొని రమ్మని చెప్పిన నేను. నేను 2 ఏళ్ల నుంచి ఈ ఆవును కోస్తే యావజీవ. ఇప్పుడు నెమలిని, జింకని టచ్ చేసినామనుకో ఎన్నేళ్ల శిక్ష? దేశద్రోహం కేసు కదా! అవును. జాతీయ పక్షి కదా! జాతీయ పక్షి కిందనే ఒక ఆవును కూడా పెట్టు. ఆవును కోస్తే యావజీవ అని ఫుల్ గవర్నమెంట్ ఎంపీలు రాజ్యసభలు ఉన్నారు కదా! తీసుకొచ్చినావనుకో 100% మీకు ఆవునే కోయరు. నీకు పంచాయతీ లేదుగా ఈడ. కరెక్టేగా నేను అవును. చెప్పింది. ఈ జీవో తీసుకురారు. కిషన్ రెడ్డి గారు మీరు ఇక్కడి నుంచి ప్రపోజల్ పెట్టి నరేంద్ర మోడీ గారికి చెప్పి తీసుకురారు. పోయారు. ఇట్లా చేయరు సెక్షన్. ఎందుకు చేయరంటే ఓట్లు కావాలి ఆళ్ళకు. ఇప్పుడు బీజేపీ పార్టీ పుట్టి ఎన్నేళ్ళయిందన్న మా అంటే మనకు 40, 45 ఏళ్ళు, 46 ఏళ్ళు. మనం హనుమంతుడు పుట్టి ఎన్నేళ్ళయింది? 2 ఏళ్ళ 2, 3 ఏళ్ళ వెయిలు. హనుమంతుడిని మొక్తలేమా? ఇగో నువ్వు కూడా బొట్టు పెట్టుకున్నావు, నేను కూడా బొట్టు పెట్టుకున్నా. అవును. రామ్ భక్తులమే కదా మనం. జై శ్రీరామ్ అంటాం కదా మనం. బరాబర్ అంటాం. నేను ఒక పాట 98లో పాడినన్న. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేను ఫస్ట్. రామయ్య రామయ్య రామయ్యో ఒక్కసారన్న వచ్చి పోవా రామయ్య. వాడల్లో నీ గుడి ఉంది, వాగుల్లో నీ గుడి ఉంది, గూడెంలో నీ గుడి ఉంది, గూడెం గుడిసెల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పల్లె పట్నంలో నీ గుడి ఉంది, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి ఏడా ఉంది, రామయ్య రామయ్య. ఈ పాట మేము ఆర్ఎస్ఎస్ క్యాంపులలో వాడినాం. మాకు లేదా హిందుత్వం మీద ప్రేమ? పోరగాళ్ళని, చదువులేని పోరగాళ్ళని గడ్లే కలిపి దేశాన్ని ఆగం చేస్తున్నారు వాళ్ళు. బాధ అనిపిస్తుంది. ప్రాంతాన్ని ఆగం చేయనీకి ఒక పాగల్ కళ్యాణ్ గారిని పంపించి విజయవాడలో పోయే చెప్పొచ్చిన. ఈడ కాదు. చంద్రబాబు నాటకంలో వందలాది మంది చనిపోయారు. ఇంకెందుకన్నా ఆంధ్రులతో మాకు. ఆంధ్ర ప్రజలంటే మాకు ఇష్టం. పిల్లలను కూడా ఇచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం. మనిషిగా కలిసి ఉన్నాం. ప్రాంతంగా దూరమే ఉందాం. వద్దు మీరు వచ్చి ఇక్కడ పడేసేది ఏం లేదు. నువ్వు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన సీఎం ఇద్దరు కలిసి అక్కడ పర్ఫెక్ట్ పని చేయరి. అప్పుడు మీ జెండా రావాలన్నా వద్దా అని నేను. మొన్న మోడీ మాట్లాడుకుంటా బంగారం అవి కొనొద్దని చెప్పిండు. మామూలుగా సామాన్యుడికి నేను మర్చిపోయినా. ఒక బిడ్డ ఉన్నోళ్ళకి ఈ రోజు బంగారం రేట్ చూసి భయమైతే నా బిడ్డకి పెళ్లి చేయాలి, బంగారం రేటు పెరుగుతుందేమో, ఈ రోజు కొని పక్కన పెట్టుకుంటే బాగుంటది కదా అనే ఆలోచన ధోరణిలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత? 36, 70. మీరు ట్యాక్సీలు తప్పిస్తే బంగారం 30,000కే వస్తుంది. ఇప్పుడు ఆయన 36, 40 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి మీ ఇద్దరు కలిసి 5% పెట్టుకుంటే అదే 30,000, 40,000 బంగారం వస్తుంది కదా. కొనొద్దు అంటున్నావు అంటే ఏంది? నేను నెక్స్ట్ పెంచబోతున్నా అని. యుక్రెయిన్లో దాడి అయితే ఈడ ఆయిల్కి పంచాయింది, మన దేశంతో లేదు కదా. ఈ ఇష్యూని అడ్డం పెట్టి ఆయిల్ రేట్లు పెంచాలి. నేను ఇలా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ 14లో పిఎం అన్నప్పుడు అబ్బా దేశానికి పిల్లలు లేదు కదా, ఎవరు లేరు కదా, మస్తు అభివృద్ధి చేస్తాడని. ఇలా మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్లో సెంట్రల్ యూనివర్సిటీ తోవీరు. అవునా? తోతుంటే ఎందుకు ఆపిరన్న? పచ్చదనం పోతుంది. అది కాలేజీ పక్కకు పెట్టు. పచ్చదనం పోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పోతే రోగాలు వస్తాయి. ఆ రోగాలు వస్తే మన మనుషులంతా బతకలేరని దాన్ని లొల్లి చేసి పెద్ద నేషనల్ ఇష్యూ చేసి మా రేవంత్ అన్న తప్పు అని చెప్పేసి ఆపిరు. ఆయన కూడా మానవత్వంతో వద్దనుకోండి. అవునా? మరి కర్రగుట్టలేందన్న విగ్మ ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చంపారు? అడవులు కాల్ చేయొద్దు, అడవులు దవ్వొద్దనే కదా. ఎవరు దవ్విపిస్తారు అన్నది? అమిత్ షానే కదా. మరి ఆడ లక్షలాది ఎకరాల అడవులు దవ్వుతారు. ఇక్కడ 100 ఎకరాల అడవికే పెద్ద లొల్లి పెట్టారు మీ బీజేపీ వాళ్ళు కూడా రల్లా. మరి మీ బీజేపీ వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఆ అడవులు కూడా దవ్వొద్దని చెప్పరు. విగ్మ వాళ్ళ అమ్మని చూసినాం కదన్న. ఇగ్మ వాళ్ళ అమ్మకి జాకెట్ ఉందన్న. 1000 కోట్లు ఆఫర్ చేసిండు. అయినా వద్దని నా జనాల కోసం బతుకుతా అన్నాడు. ఆయన చంపారు కదా ఎన్కౌంటర్లో. మరి ఆయన విగ్మ కాంప్రమైజ్ అయ్యేట 1000 కోట్లు వచ్చు కదా. అడవి నా ప్రజలు బతుకుండాలి, ఈ అడవిలు ఉండాలనే కాపాడింది కదా. మరి కర్రగుట్టలు అనేది ఇవాళ ఎన్ని లక్షల అడవిని రేపు దవ్వుతారు హీరోయిన్యం లోపల ఉన్నదానికోసం, అదాని అంబానీల కోసమే కదా మీరు ఇదంతా ప్లాన్. ఈడనేమో ఆక్సిజన్ పోతుంది కానీ ఆడ పోదా. జనాలు ఎటు పోయిరన్నా? విగ్మ చనిపోయిండు, ఓ 10 రోజులు స్టేటస్లు పెట్టిరు. ఓ పిల్లకి రేపు జరుగుతుంది దేశంలో, 10 రోజులు క్యాండిల్ ర్యాలీ చేస్తాం, మర్చిపోతాం. ఇంకో 10 రోజులు ఇక ఎక్కువ ఈ విగ్మ లాంటిది రేప్ కేసుల లాంటివి ఇష్యూలు జరుగుతుంటే
చిరంజీవికి మనవడు పుట్టిండు, నాగార్జునకు బ్రేక్ అయింది, వెంకటేష్కు కాలు దెబ్బ తాకింది, బాలకృష్ణకు పిత్తులు రాలేదు. ఇది చెప్తారు ఇక. ఇష్యూ డైవర్ట్ చేస్తురు. మీ 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 తెలివి ఏడికిపోయింది? మీ తెలివి ఏడికిపోతుంది అలా? పవన్ కళ్యాణ్, పాగల్ కళ్యాణ్ 100 మంది వచ్చిపోతారు అవలగాళ్ళు. ఆ అవలగాళ్ళ గురించి మనకు అవసరం లేదు. వాళ్ళ గురించి సంబంధం లేదు. నీ స్టెబిలిటీ ఉంది, నీ అరుగులో కూడా తూకుంటావా నీ ఇంటి ముందడ? మరి దేశం అడవలేకపోతుంటే ఏం చేస్తున్నావు? సిగ్నల్ కాడ 5 సెకండ్లు బండి ఆగితే కీ కీ అని కొడతారు. మరి దేశం అంతా ఆగమైతూ కొడతలేరు ఎందుకురా? పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లు వేసి నా దేశం ఆగమవుతుందని ఒక్కడు పోతలేడు. లీడర్ జర్నలిస్ట్ పోయి రాయాలి, లీడర్ ధర్నా చేయాలి. మీరు రారు. జనాలు కూడా రావాలి కదా ఇవాళ యువకులు. ఎటు పోతురు యువకులు? పిజ్జా బర్గర్లు, కేఎఫ్సీలు. గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడిత రాజ్యం అన్నాడు మాన్య కాంచీరావు. రెడ్లు చేసిరు 5 ఏళ్ళు, కమ్మలు చేసిరు 5 ఏళ్ళు, వెల్మలు చేసిరు 10 ఏళ్ళు. మనం ఆ బీసీలకు ఒక 5 ఏళ్ళు ఇరు, ఎస్సీలకు ఒక 5 ఏళ్ళు ఇరు. ఇచ్చేది ఎందుకు? మన ఓట్లు మనమే కదా. అంబేద్కర్ సార్ అంత పెద్ద ఆయుధం ఇచ్చిండు. అనబాం వేస్తే 200 సంవత్సరాలు గడ్డి మొలవలేదేమో. నీ ఓటకు 1000 సంవత్సరాలు మొలవకుండా చేస్తుంది. నాకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఎస్సీలను కానీ బీసీలను కానీ ఎదగనిచ్చే పరిస్థితి ఉందా? ఎందుకు ఎదగనియర్ భయ్య? నేనున్నా ఓ సామాన్య గొల్లోల ఇంట్లో పాలు పిండుకుంటోళ్ళ ఇంట్లో నేను ఏఐసిసి దాకా పోలేదా? అంటే మీ మీదనే కదా దాదాపు 17 లెటర్లు కూడా సస్పెండ్ చేయండి అని చెప్పేసి కూడా పెట్టినారు కదా. సొంతంగా పార్టీ పెట్టొచ్చి ఎందుకు నారాజు అవుతాను? తిరుగు, నిన్ను నమ్ముతారు ఒక రోజు. తిప్పల వాడు అంబేద్కర్ సార్ ఇంటి కోసం చేయలే, పిల్లలు చనిపోతున్నా కూడా రాజ్యాంగం కోసం, దేశం కోసం బతికిండు. పూలే సారు పిల్లల్ని కనకుండా భార్యకు చదువు చెప్పించుకొని, సావిత్రిబాయి మేడంకు చదువు చెప్పించుకొని, దేశానికి చదువు చెప్పి వాళ్ళే నా పిల్లలు అన్నాడు. పెరియార్ రామస్వామి గొప్ప విషయం, ఆయన ఒక సీఎంని తయారు చేసిండు. ఆయన ఐడియాలజీతోనే కరుణానిధి లాంటి వాళ్ళు పుట్టిరు. అటు పోతే కేరళ రాష్ట్రంలో ఎంతమంది పుట్టిరు? నార్త్లో బీపీ మండల్ ప్రసాద్, ముల్యాంగ్ లాలులు, కాంచీరాములు సొంతంగా పార్టీలు పెట్టుకోలేదా? మీకు ఎంతసేపు ఉన్నా నా గజం భూమి కాడ తమ్మిని కొడతా, ఎకరం భూమి కాడ అన్నని కొడతా, పోయి కోట్ల చుట్టూ తిరుగుతా, మీ జీవితాలు అన్నీ ఇన్ని అయిపోయినాయి. అవన్నీ నాయి కావు. కాంచీరామ్ స్వామి బట్టలు వదిలేసి వచ్చిండు. సొంతంగా ఒక మాడ బిడ్డని, చెప్పులు కొట్టేటోళ్ళని, డప్పు కొట్టుకుంటోళ్ళని, గొర్రెలు కాసుకుంటోని, బర్రెలు కాసుకుంటోని ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలు చేసిండు, ఈ మంత్రులను చేసిండు. ఒక ఆడబిడ్డని దేశానికి సీఎం చేసిండు, ప్రధాని కూడా చేయనిపోయిండు. ఆయన బ్రెయిన్ డెడ్ కాకుంటే మాయావతిని ప్రధాని కూడా చేసు. సో ఫైనల్ గా దేశ రాజకీయాల కోసం, తెలంగాణలో ఉన్న రాజకీయాల పరిస్థితి కోసం ఏం చెప్తారు ఒక్క మాటలో? ఏం లేదు. ఎమ్మెల్యేలు అంటోడు వాని స్వార్థం కోసం 50 నేను సంపాదిస్తా, 50 పైకి పంపిస్తా, ఆయన కలిసి 200 అటు పంపిస్తా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ జనాలకు ఏం చేయరు. మీ బహుజన రాజ్యాన్ని మీరు తెచ్చుకోరి. మీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కలిసి ఏకం గారి, మీ మైనార్టీ సోదరులంతా ఒక్కటి గారి, చదువు లేక చదువుండి సుపారీ గ్యాంగులు ఎమ్మడి తిరగకూరి, డ్రగ్స్ గంజాయిల సైడ్ పోకూరి, నక్సలైట్లు, సరిహద్దుల సైనికులు, ఎదురు కాల్పులలో చనిపోయిన నా పోలీసు బిడ్డలు అందరూ రైతు బిడ్డలే కదా. ఊర్లలో విలేజ్లో వ్యవసాయం చేసుకున్న బిడ్డలే కదా. వాళ్ళ త్యాగాలు ఇలా గుర్తుకున్నాయా? అమరవీరుల కుటుంబాలకు ఆత్మలు శాంతించాలంటే మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా. రానన్న కొడుకు, నీ కొడుకు అమెరికాలలో పోయి విమానం ఎక్కి రిటర్న్ అన్న వస్తాడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి. కానీ నా చనిపోయిన తెలంగాణ కోసం ఆత్మలన్నీ బలిదానాలు అయిపోయాయి. చూసుకుందామంటే నీ కొడుకు వచ్చిండు, చూద్దామంటే మాకు తెలంగాణ మ్యాప్లో మా పిల్లల ఆత్మలు కలిసి. వీరులార వందనం, విద్యార్థులార వందనం, ఎంత గొప్ప పాట. చదువు కోకోడు కానీ సాగానంపిన తల్లి తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త ఈని గుండె వలిగిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగ గనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడతాం, పొరుదండం పెడతాం. ఏడిపోయింది ఇదంతా. పొరగాళ్ళు బస్ స్టాపుల కాడ టైం వేస్ట్, పిజ్జా బర్గర్లు, కేఎఫ్సీల కాడ అలవాటయ్యారు. అందుకనే ఇవాళ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సీఎంలకు ఒకటే చెప్తున్నా, మహనీయులు నడిచిన బాట, చెప్పుల బాట ఉంటుందా? ఆ చెప్పుల కింద మట్టి తెచ్చుకొని పండుకుంటప్పుడు మెత్త కింద పెట్టుకొని వండుకుంటే తెల్లాటి వరకు మెదడన్న పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.